హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు శివమోహన్ రెడ్డి, ఆప్థమాలజిస్ట్ శివమోహన్ రెడ్డి గారు, పి శివారెడ్డి ఐ హాస్పిటల్స్, హిమాయత్ నగర్ నుండి. క్యాటరాక్ట్ సంబంధించి ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటండి? క్యాట్రాక్ట్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా బై బర్త్ అంటే పుట్టుకతోటి ఉండే ఒక లెన్స్ ఏది ఉంటుందో అది క్రిస్టలైన్ అంటే లెన్స్ క్లియర్గా ఉంటుందన్నమాట. అది ఏజ్ పెరిగే కొద్దీ మనకి అది మస్కలు రావడం కానీ ఏదన్నా స్పాట్స్ రావడం డెవలప్ కావడం కానీ దాని మీద డ్యూ టు సో మెనీ రీజన్స్, వేరే ఎన్నో కారణాల వల్ల. సో దానివల్ల ఏది హేజీ అవుతుందో దాన్ని క్యాటరాక్ట్ అంటామండి. ఓకే అండి. అసలు క్యాటరాక్ట్ అనేది ఏ రీజన్స్ వల్ల వస్తుంది, కారణాలు ఏంటి? ఇప్పుడు మనకు ముఖ్యంగా మెయిన్గా క్యాటరాక్ట్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్ అండి. అంటే వయసుతోటి వచ్చేది మెయిన్ కారణం అన్నమాట. అది ఏ డిజీజ్ కాదు, అది వేరే ఇంకేది ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు. మెయిన్గా ఏజింగ్ ప్రాసెస్ వల్లనే ఆ క్లియర్గా ఉండే లెన్స్ మనకి హేజీగా అవుతుంది అనమాట. బట్ సో మెనీ అదర్ రీజన్స్ అంటే అల్ట్రా వైలెట్ లైట్ వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్ వల్ల కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల కానీ, లేకపోతే ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే పేషెంట్స్ ఎవరైనా ఆస్థమాటిక్ పేషెంట్స్ ఉండి వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు వేరే ఏదన్నా మందులు తీసుకుంటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే రీజన్స్ వల్ల క్యాటరాక్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంకొక రీజన్ వచ్చేసి మెయిన్గా ఇంజురీ అండి, ట్రామా. ఏమైనా దెబ్బ తగిలింది అది ఇది అంటే మనకి ఆ లోపల ఉండే లెన్స్ కదిలి దాంట్లో క్యాటరాక్ట్ ఫార్మ్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పారు క్యాటరాక్ట్ ఎందువల్ల వస్తుంది అని అంటే ఇట్స్ ఏజ్ రిలేటెడ్ అని. మోస్ట్లీ ఏ ఏజ్ నుండి ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే కొంతమందిలో చిన్నపిల్లల్లో కూడా చూసే అవకాశం ఉందా? దీన్ని క్యాటరాక్ట్ అంటే శుక్లాలు అని కూడా అంటారు కదా. అవునండి. అంటే చిన్నపిల్లల్లో కూడా మనం చూడొచ్చా, లేకపోతే ఒక ఏజ్ నుండి మాత్రమే ఇది స్టార్ట్ అవుతుందా? రైట్. క్యాటరాక్ట్ వచ్చేసి ఫ్రమ్ కంజనైటల్ అంటే పుట్టుక నుంచి ఉండే క్యాటరాక్ట్స్ కూడా ఉన్నాయండి. అంటే మదర్ క్యారీ చేస్తున్నప్పుడు బేబీని ఏమన్నా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా రుబెల్లా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అలాంటిది ఏదైనా కారణాలు ఉంటే పిల్లలు పుట్టుకతోటే మనకి క్యాటరాక్ట్ తోటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బై బర్త్ మరి ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందండి? బై బర్త్ వల్ల ఉంటే కూడా మనకి ఈజీగానే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అండి. బట్ పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ ద కాంప్లికేషన్ అన్నమాట మనకి ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ అ నార్మల్ అడల్ట్ క్యాటరాక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ వల్ల ఐ విజన్కి ఏదైనా ప్రాబ్లమా? అంటే చూపు మీన్స్ దేనికైనా ప్రాబ్లం అవుతుందా? అవునండి. మెయిన్ సిమ్టమ్ అంటే సూచనలు ఏంటంటే పేషెంట్కి తెలిసేది క్యాటరాక్ట్ వల్ల విజన్ డిమ్ అవుతుంది. అంటే డే లైట్లో పేపర్ చదవలేకపోవడం, లేకపోతే మనకి నైట్ టైంలో డ్రైవింగ్ హైవే మీద డ్రైవ్ చేస్తే మస్కగా ఉండడం, హేజీగా ఉండడం. అంటే అద్దాలు పెట్టుకున్నా కూడా, వాళ్ళకి అవసరమయ్యే అద్దాలు పెట్టుకున్నా కూడా మనకి కనిపించట్లేదు అంటే దాని క్యాటరాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు అండి. ఓకే అండి, మధు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మధు గారు. డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి. చెప్పండి మధు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు ఇక్కడ 2 సైడ్ల కంట్లో పొరలు వచ్చినాయి సార్. అవి మీ వాయిస్ క్లియర్గా లేదండి మధు గారు. సార్ మీ వాయిస్ క్లియర్గా లేదు, మీ రిసీవర్ కొంచెం దూరంగా పెట్టుకుని మాట్లాడండి. చెప్పండి. నాకు 2 సైడ్ల ఇక్కడ కంట్లో పొరలు వచ్చినాయి మేడం, సైడ్ 2 సైడ్. చెప్పండి. దానికి ఏం చేస్తే బాగుంటుందని సార్ అనమాట. మధు గారు, మీ ప్రాబ్లం ఏంటో సరిగ్గా వినిపించడం లేదండి, క్లారిటీ లేదు మీ వాయిస్ లో. నాకు కంట్లే 2 సైడ్ల పొరలు వచ్చినాయి మేడం, ఇక్కడ సైడ్ 2 కంట్లల్లో. ఓకే, కళ్ళల్లో పొరలు వస్తాయి కదా కొంతమంది, రెడ్డిష్ వైట్. సో 2 కళ్ళల్లోనే వచ్చాయంట, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ పొరలు అనేది డిఫరెంట్ రీజన్ వల్ల వస్తుందండి. ఇది క్యాటరాక్ట్ అది వచ్చే పొర కాదండి. అది నల్లగుడ్డు మీదికి పాకే మనకి ఒక పొర ఉంటుంది. అది యూజువల్గా పీపుల్ హూ ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు అల్ట్రా వైలెట్ లైట్ కానీ, మనకి అవుట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి
చాలా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా కానీ వీళ్ళకి ఈ పొరలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొరల్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చండి మధు గారు. దానికి ఒక బేసిక్ చాలా సింపుల్ సర్జరీ ఉంటుంది, దాన్ని మనం ఈజీగా తొలగించవచ్చు. బట్ ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని మనం క్లియర్ చేస్తే మీకు విజన్ అలాగే మెయింటైన్ అవుతుంది. పొర చాలా ప్రోగ్రెస్ అయ్యి మనము దాన్ని నిర్లక్ష్యం చేశామంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ చేయాల్సి వస్తుంది దానికి. ఓకే అండి, నెక్స్ట్ ఏలూరు నుండి సాంబశివరావు గారు. నమస్తే అండి సాంబశివరావు గారు. నమస్తే మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదండి ప్రాబ్లము. ఇప్పుడు నైట్ టైం డ్రైవింగ్ చేస్తుంటే స్కూటర్ మీద వెళ్తుంటే ఎదురుగా కారు కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, మధ్యలో వస్తువులు కారుకి స్కూటర్కి మధ్యన ఉండేటువంటి వస్తువులు ఏవి కనిపించట్లేదండి. ఈ కళ్ళాద్దాలు పెట్టుకున్నా కానీ నైట్ టైం 7 తర్వాత డ్రైవ్ చేయాలంటే మెయిన్ రోడ్డు మీద లైట్లు ఉన్న చోట పర్వాలేదు, కానీ నేషనల్ హైవే మీద వాటి మీద అయితే మధ్యలో ఉండే వస్తువులు ఆ లైటింగ్కి మధ్యన వస్తువులు కనిపించట్లేదు. క్యాటరాక్ట్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. మరి దానికి ఏమైనా సలహా ఇస్తారని. ఈ నైట్ టైం డ్రైవింగ్లో ప్రాబ్లం ఉండేది మనకి క్యాటరాక్ట్ వల్ల కూడా ఉండొచ్చు అని చెప్పాను కదండి. అది మనకి దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్, అదొక కారణం ఉండొచ్చు. బట్ క్యాటరాక్ట్ ఉందా లేదా అనేది మనం కరెక్ట్గా డిసైడ్ చేసేది మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే కానీ మనకు తెలుస్తుంది క్యాటరాక్ట్ ఉందా లేదా అనేది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? హలో. నమస్తే అండి, మీ పేరు? హలో, నా పేరు ఉమా అండి. ఉమా గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏంటి సార్, యాక్చువల్గా కెరటోకోనస్ కి నాకు బోత్ ఐస్ కి వచ్చింది. ఓకే. హలో. చెప్పండి చెప్పండి. సార్ కొంచెం ఐ చాలా బూజర్గా కనిపిస్తుంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళు కెరటోకోనస్ అని చెప్పారు ఫర్ బోత్ ఐ. ఓకేనండి. కాకపోతే రైట్ ఐ కి చాలా సివియర్ గా ఉందని చెప్పారు. ఓకే. లెఫ్ట్ ఐ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పారు. బట్ ఇది ఎట్లా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎట్లా దీనికి సొల్యూషన్ ఏమన్నా చెప్తారు సార్? చెప్తాను. కెరటోకోనస్ అనేది మనకి కార్నియా అంటే నల్లగుడ్డుది సర్ఫేస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి ఆ కెరటోకోనస్ అనేది వస్తుంది. ఇది చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు అండి. కంజనైటల్ అంటే డెవలప్మెంట్ తోటే పుట్టుకతోటే మనకి కెరటోకోనస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకపోయింది అంటే చాలా అలర్జీ, ఏదన్నా డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు, కళ్ళు బాగా రబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నల్లగుడ్డు వీక్గా అయిపోతుంది. సో దానివల్ల మనకి కెరటోకోనస్ వస్తుంది. కెరటోకోనస్ మనకి బోత్ ఐస్లో డిఫరెంట్ ఇంటెన్సిటీ తోటి ఉండొచ్చండి. కెరటోకోనస్కి ఇప్పుడు లేటెస్ట్గా ట్రీట్మెంట్ వచ్చేసి మనకి అల్ట్రావైలెట్ రైబోఫ్లావిన్ రేస్ తోటి C3R ట్రీట్మెంట్ అంటారండి దాన్ని. ఇనిషియల్గా దాన్ని మనం అరెస్ట్ మ్యాక్సిమం చాలా మట్టుకు చేయొచ్చు. అదే కెరటోకోనస్ చాలా అడ్వాన్స్డ్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఆ నల్లగుడ్డునే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. విచ్ ఇస్ నవ్ డేస్ ఈజ్ నాట్ టూ మచ్ ఆఫ్ అ ప్రాబ్లం, ఎక్కువ ప్రాబ్లం లేదు. ఓకే అండి, ఇప్పుడు క్యాటరాక్ట్ ఉంది అని ఒక పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ద్వారా ఇది ఉంది అని వాళ్ళు గుర్తించవచ్చు దాన్ని? మెయిన్గా అది విజన్ డిమ్ కావడం కానీ, లేకపోతే అది నైట్ టైంలో కనిపించకపోవడం కానీ, అద్దాలు పెట్టుకున్నా కూడా వాళ్ళకి నీట్గా కనిపించకపోవడం కానీ అది జరిగిందంటే వాళ్ళు అది ఒకసారి చెకప్ చేయించాలండి. ఎందుకంటే క్యాటరాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఉన్న రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ క్యాటరాక్ట్. ఓకే అండి, ఇప్పుడు కంటిలో కొంతమందికి తెల్లగా మచ్చ లాంటివి వస్తాయి. ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పారు పొర లాంటి, అది కొంతమందికి రెడ్డిష్గా ఉంటుంది, కొంతమందికి వైట్ కలర్లో మేబీ బ్లాక్ది కవర్ అయిపోతుంటుంది. అవునండి. ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ ఉంది అన్నప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కంటిలో కనిపిస్తాయా మనకి? అంటే విజన్ ద్వారా ఒక్కటే మనం ఐడెంటిఫై చేయాలా, లేకపోతే పైకి కనిపించడానికి తెలుస్తుందా ఏమైనా? సాధారణంగా క్యాటరాక్ట్ ఉందా లేదా అనేది అన్లెస్ చాలా మెచ్యూర్ అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటే కానీ ఒక నార్మల్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు చెప్పలేకపోతాడు అనమాట. మీ కళ్ళును చూసి క్యాటరాక్ట్ ఉందా లేదా అని నార్మల్గా ఎవరు చెప్పలేరు, ఎక్సెప్ట్ అన్ ఐ స్పెషలిస్ట్. అది చెకప్ చేసిన తర్వాత చెప్పగలుగుతారు. చాలా అడ్వాన్స్డ్ ఉందనుకోండి, లోపట ఉండే ఆ శుక్లం ఏది ఉందో అది కంప్లీట్గా వైట్ అయిపోతుంది అనమాట. సో ఆ వైట్ అయినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు మనం. రైట్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్యాటరాక్ట్ మనం ఐడెంటిఫై చేయడానికి మెయిన్గా మన విజన్ని తీసుకుంటున్నాం. అంటే విజన్ ఒకటే కనిపించకపోవడం అనేది జనరల్గా ఇప్పుడు ఎవరికైనా విజన్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ వాళ్ళు అనుకునేది సైట్ ఉందేమో. అవునండి.
అంతేగాని క్యాట్రాక్ట్ అనేది మాక్సిమం ఎవరు దాన్ని ఐడెంటిఫై అనుకోకుండా కూడా ఉండుండొచ్చు. Right. క్యాట్రాక్ట్ అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. అవునండి. ఇప్పుడు విజన్ లేదు అని అంటే సైట్ అని అనుకుంటారు. అవును. మేబీ ఇట్స్ క్యాట్రాక్ట్ అయి ఉండొచ్చు. కరెక్ట్. సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి మరి? ఇప్పుడు బేసిక్గా విజన్ అనేది లేకుండా ఉండడము అది చాలా రీజన్స్ వల్ల ఉంటుందండి మనకి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ క్యాట్రాక్ట్ అని చెప్పాను. క్యాట్రాక్ట్ వల్ల మనకి ఐ డాక్టర్ ద్వారా తెలిస్తేనే మనకి క్లియర్గా తెలుస్తుంది మెయిన్గా. విజన్ ప్రాబ్లం అయినట్లయితే ఓన్లీ సైటే కాదు క్యాట్రాక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే అండి. మల్లికార్జున్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాకు కళ్ళు ఒక బాగా ఎడం చూపు కనిపించలేదు వస్తుంది. బ్లాక్ ఐ ఎడం కనిపించదు, చూపు కనిపించే లెఫ్ట్ ఐకి విజన్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు. ఎడం చూపు కనిపించలేదు. అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా అవన్నీ షుగర్ ఉందా, బీపీ ఉందా అవన్నీ చెక్ చేసుకోవాలండి మనకి ఒకసారి. అంటే ఒక కన్ను కనిపించట్లేదు అనేది చాలా వేగ్ అన్నమాట. ఎన్నో రీజన్స్ వల్ల ఉండొచ్చు. నల్లగుడ్డు ప్రాబ్లం నుంచి నరాల ప్రాబ్లం వరకు ఉండొచ్చు. సో మీరు ఒకసారి ఐ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే మీకు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? శేషగిరిరావు అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎంఎస్ రావు. రావు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. రైట్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయ్యి ఒక 3 years అయ్యిందండి, 2 eyesకి. బట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇది టీవీ చూస్తున్నప్పుడు కొద్దిగా నీళ్లు గారటం, తర్వాత అంటుకున్నట్టు ఉంటుందండి. ఏ మందు వాడితే సరిపోతుంది? క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత యాక్చువల్గా కొంతమందికి డ్రైనెస్ అంటే కంట్లో నీరు లేకపోవడం వల్ల అలాంటి అంటుకోవడం కానీ కన్ను ఎర్రగా ఉండడం కానీ అలా జరుగుతుందండి మనకి. దానికి బేసిక్గా లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అలాంటిది వాడుకోవచ్చు. ఇది చాలా బేసిక్ డ్రాప్స్, ఎవరన్నా వాడచ్చు లూబ్రికెంట్ ఐ డ్రాప్స్. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, అది అలర్జీ వల్ల ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, ఈ కన్ను అంటుకుపోవడము, కన్ను ఎర్రగా ఉండడము. సో దానికి కరెక్ట్గా మనము టెస్ట్ చేయాలి, దాని తర్వాతనే ట్రీట్ చేయాలి. బేసిక్గా లూబ్రికెంట్ డ్రాప్స్ వేసి చూడండి ఒకసారి. దాంతో తగ్గలేదు అంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే అండి. ఈ క్యాట్రాక్ట్ని తగ్గించడానికి మెడిసిన్స్ సరిపోతాయండి, లేకపోతే కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలా? క్యాట్రాక్ట్ ఫార్మ్ అయ్యాక మెడికల్ ట్రీట్మెంట్ లేదండి. క్యాట్రాక్ట్ ఫామ్ కాకముందర ఏంటంటే మనం తీసుకునే న్యూట్రిషన్లో కానీ డయట్లో కానీ దీనివల్ల కానీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవడం వల్ల కానీ మనకి కొంతవరకు క్యాట్రాక్ట్ని మనము డెవలప్మెంట్ని స్టాప్ చేయొచ్చు కానీ దాన్ని ప్రివెంట్ మాత్రం చేయలేము. ఓకే అండి. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.